హలో ఎవ్రీవన్, నేను మీ లహరిని. వెల్కమ్ టు అటోమీ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకు తెచ్చిన సరికొత్త టాపిక్ వచ్చేసి అటోమీ 100% ప్యూర్ స్పిరులినా. సో ఈ వీడియోలో అటోమీ స్పిరులినా గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ని పొందవచ్చు. అటోమీ 100% ప్యూర్ స్పిరులినా అంటే ఏమిటి, అలాగే బెనిఫిట్స్ ఏంటి, డెప్త్గా తెలుసుకుందాం. ఎప్పటి నుండో అందరూ ఎదురు చూస్తున్న ప్రోడక్ట్, ఫస్ట్ ఇండియన్ ప్రోడక్ట్. జిఎస్ స్ట్రాటజీలో కంపెనీ తీసుకొస్తున్న మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్టే స్పిరులినా. దీనిని మనం సంవత్సరం పాటు కొరియాలో పరీక్షించి తెచ్చినది. ఆల్రెడీ అటోమీలో స్పిరులినా ఉంది, కానీ ఇండియాలో ప్రోడక్ట్ అంతకంటే ఎక్కువ క్వాలిటీతో, సుపీరియర్ క్వాలిటీతో మన ముందుకి వచ్చేస్తుంది. పేరులోనే ఉంది 100% స్పిరులినా అని. 100% ఇండియన్ మార్కెట్లో స్పిరులినాను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం మేక్ ఇన్ ఇండియా జిఎస్ స్ట్రాటజీలో గ్లోబల్ సోర్స్ అండ్ గ్లోబల్ సేల్స్. దీనిని మనం ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశానికి ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. మనకి ఫారెన్ రెవెన్యూ కూడా ఇండియన్ గవర్నమెంట్కి రాబోతోంది. ద బెస్ట్ ప్రోడక్ట్. తల్లి పాల తర్వాత అంతకంటే శ్రేష్టమైనది, దాని తర్వాత స్థానంలో నిలిచేదే స్పిరులినా. అన్ని సుగుణాలు కలిగిన ప్రోడక్ట్ ఈ భూమిపై స్పిరులినా మాత్రమే. అంతటి స్పెషాలిటీ ఉన్న ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. స్పిరులినా యొక్క స్పెషాలిటీ ఏమిటి? దీనిని WHO సూపర్ ఫుడ్గా అభివర్ణించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూపర్ ఫుడ్గా, ఫ్యూచర్ ఫుడ్గా, ఫుడ్ ఆఫ్ ఫ్యూచర్గా ఆల్రెడీ తెలియజేసింది. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా సర్టిఫై చేసింది. మరి ఇంతటి స్థానాన్ని సంపాదించుకున్న స్పిరులినాలో ఏముంది? అసలు స్పిరులినా అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక నాచు జాతికి సంబంధించినటువంటి ఒక మొక్క. ఇది సముద్రంలోనూ, మంచినీటిలోనూ, రెండింటిలోనూ పెరుగుతుంది. కొంతమంది దీనిని సాగు చేస్తున్నారు. స్పిరులినా పంటను కూడా పండిస్తున్నారు. ఇది ఒక నాచు జాతికి సంబంధించిన ఒక మొక్కయే స్పిరులినా. ఇందులో ముఖ్యంగా 18 రకాల అమైనో ఆమ్లాలు, 15 రకాల ఫ్యాటీ ఆమ్లాలు, 5 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ మరియు 12 రకాల విటమిన్స్, మినరల్స్ కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్టే ఈ స్పిరులినా. దీనిని వండర్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే WHO, యూనిసెఫ్ సంయుక్తంగా తెలియజేసింది. యూనిసెఫ్ 1940లో ఎస్టాబ్లిష్ చేసింది. యూనిసెఫ్ అనేది పిల్లల కోసం పనిచేసే ఒక ఆర్గనైజేషన్. ఎవరికైతే సరి అయిన న్యూట్రిషన్ లేక పెరుగుదల సరిగ్గా ఉండదో వాళ్ళందరికీ యూనిసెఫ్ అనేది ఆహారాన్ని అందిస్తుంది. నాసా కూడా దీనిని స్పేస్ ట్రావెల్, అంతరిక్షంలోనికి వెళ్ళే వాళ్ళకి సేఫెస్ట్ ఫుడ్ అని తెలియజేసింది. స్పిరులినా చాలా కాలం నుండి చాలా కంపెనీస్లో ఉంది. కానీ అటోమీ స్పిరులినాలో ఉన్న స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి, అటోమీ స్పిరులినా యొక్క యూనిక్యూనెస్ ఏంటి తెలుసుకుందాం. క్వాలిటీ అండ్ మెటీరియల్లో చాలా తేడా ఉంటుంది. మీరు బయట స్పిరులినాస్ 10 తీసుకున్నా ఒకటే, అటోమీ స్పిరులినా 1 తీసుకున్నా ఒకటే. అటోమీ స్పిరులినా మనకి బయో అవైలబిలిటీ, బాడీ అబ్జార్ప్షన్ రేట్ 95% అబ్జార్ప్షన్ రేట్తో వస్తున్నటువంటి ప్రోడక్ట్ అటోమీ స్పిరులినా. ఇందులో ముఖ్యంగా 5 రకాల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ SOD. దీనిని సూపర్ ఆక్సైడ్ అంటారు. సూపర్ ఆక్సైడ్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో దీనిని సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటైజ్ అంటారు. ఇది ఆల్రెడీ మన బాడీలో ఉంటుంది. బట్ స్పిరులినా అనేది ఆ యాంటీ ఆక్సిడెంట్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సూపర్ ఆక్సైడ్ ఏం చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. సో నెక్స్ట్ క్లోరోఫిల్. ఇది కూడా ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్. నెక్స్ట్ ఫైకోసైనిన్, అలాగే కెరోటినైడ్స్, బీటా కెరోటిన్ అనేది కొరియన్లో ఉన్నటువంటి స్పిరులినాలో లేదు. ఇండియాలో ఉన్నటువంటి స్పిరులినాలో అడిషనల్గా ఉంది. బీటా కెరోటిన్ అంటే ఏ విటమిన్. కంటికి ఏ విటమిన్ చాలా అవసరం. ఇండియా స్పిరులినాలో ఇది కలిసి ఉంది. ఈ 4
ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఎస్ఓడి సూపర్ ఆక్సైడ్ ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. విటమిన్ సి కన్నా 3500 రెట్లు ఉన్నతమైనది. విటమిన్ సి తోటి ఏదైతే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే సామర్థ్యం ఉంటుందో దానికి 3500 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. యాంటీ వ్రింకిల్స్ రీబిల్డింగ్ టిష్యూస్ అంటే సహజత్వాన్ని మళ్ళీ వృద్ధి చేసే నేచర్. ఇది ఎస్ఓడి. ఇది కణాల స్థాయిలో పనిచేస్తుంది. నొప్పిని, వాపుని, ఇన్ఫ్లమేషన్ని ట్రీట్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సూపర్ ఆక్సైడ్ డిస్ముటైజ్ యాంటీ ఆక్సిడెంట్ గౌట్ ప్రాబ్లమ్స్ని, క్యాన్సర్ని, హార్ట్ అటాక్ని, సెల్ డ్యామేజ్ని, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. డిఎన్ఏని డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. లిపిడ్ని, ప్రోటీన్ని డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎస్ఓడి అనేది ఆల్రెడీ మన బాడీలో ఉంటుంది. నార్మల్గా ఒక హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎంత అంటే దాదాపు 125 సంవత్సరాల వరకు జీవించవచ్చు. కానీ 125 సంవత్సరాలు ఈ రోజుల్లో మనము జీవిస్తున్నామా అంటే లేదు. ఎందుకంటే ఈ ఎస్ఓడి లెవెల్స్ మన బాడీలో ఉండే ఎస్ఓడి లెవెల్స్ అనేవి మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ అవి తగ్గుతూ వస్తున్నాయి. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలలో ఎస్ఓడి లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా హెల్తీగా, ఎనర్జెటిక్గా ఏదైనా తట్టుకునే శక్తి అనేది మనకి ఉంటుంది. ఎప్పుడైతే 40 సంవత్సరాలలోకి వెళతామో అప్పుడు ఎస్ఓడి లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. 125 సంవత్సరాలు బ్రతకాల్సిన వాళ్ళం 40 సంవత్సరాలకే ఎస్ఓడిని కంప్లీట్ చేసుకుంటున్నాం. సగం ఎస్ఓడి లెవెల్ ఆగిపోతున్నాయి. దాంతో మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏజింగ్, స్ట్రెస్, చాలా ఏజింగ్తో వచ్చే ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. స్లోగా 70 నుండి 80 సంవత్సరాల వరకు పూర్తిగా డ్రాప్ అయిపోతున్నాయి. ఎవరైతే రెగ్యులర్గా స్పిరులినాని తీసుకుంటున్నారో మీ ఎస్ఓడి లెవెల్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోవచ్చు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఏజింగ్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎస్ఓడి అనేది స్పిరులినాలో కీ డ్రైవర్. ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. స్పిరులినా తర్వాత మీరు ఇప్పటి వరకు వినని వర్డ్ ఎస్ఓడి. యాంటీ ఆక్సిడెంట్స్తో ఉన్న స్పిరులినా మనది. సో నెక్స్ట్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్, సూర్య రశ్మిని మొక్కలు తీసుకొని దాని ఎనర్జీని కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్. సో ఇప్పుడు క్లోరోఫిల్ యూజెస్ తెలుసుకుందాం. బాడీ స్మెల్ని తీసేస్తుంది. డియోడ్రైజింగ్ ఏజెంట్ లాగా, ఒక సెంట్ లాగా పనిచేస్తుంది క్లోరోఫిల్ అనేది. వూండ్ హీలింగ్, గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది. యాక్నీ ప్రివెన్షన్, మొటిమలు, స్కిన్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయడంలో పనిచేస్తుంది. బ్లడ్ సపోర్ట్, అనమిక్ పేషెంట్స్ని, రక్తహీనతను కలిగినటువంటి వారికి కూడా హెల్ప్ చేస్తుంది స్పిరులినా. 100% న్యాచురల్. క్లోరోఫిల్ అనేది బయట ఆర్టిఫిషియల్గా వస్తుంది. ఆర్టిఫిషియల్ క్లోరోఫిల్, సింథటిక్ క్లోరోఫిల్తో మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉండవు. బాడీ అబ్జర్వ్ చేసుకోదు. ఇక్కడ మనము న్యాచురల్ క్లోరోఫిల్ని ఇస్తున్నాము. నెక్స్ట్ ఫైకోసైనిన్. ఫైకోసైనిన్ అంటే ఏమిటి? ఇది ఒక ప్లాంట్ పిగ్మెంట్. స్పిరులినాకి రంగునిస్తుంది. బ్లూ గ్రీన్ కలర్ అనేది ఫైకోసైనిన్ వల్ల వస్తుంది. రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ట్యూమర్ సెల్స్ గ్రోత్ని బ్లాక్ చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ని తీసేస్తుంది. బ్లడ్ సెల్స్ జనరేషన్, కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. సెల్ రిజనరేషన్కి హెల్ప్ చేస్తుంది. ఈరోజు హిమోహిమ్లో ఎన్ని బెనిఫిట్స్ అయితే చూస్తున్నామో అలాగే సెమీ హిమోహిమ్ లాగా స్పిరులినా వర్క్ చేస్తుంది. డబ్ల్యూబీసీ కౌంట్, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది. మనకి సేఫ్ గార్డ్స్, వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి కాపాడేవి లింఫోసైట్స్ డబ్ల్యూబీసీ అంటాం. వాటి కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ప్రొటెక్షన్కి సహాయపడుతుంది. డిసీజెస్ రెసిస్టెన్స్, మనకి రోగాలు, జబ్బులు వచ్చినా సరే వాటిని తట్టుకునే శక్తిని బాడీకి ఇస్తుంది. నెక్స్ట్ బీటా కెరోటిన్. ఇది కేవలం ఇండియాలోనే ఉన్న స్పిరులినాలో మాత్రమే ఉంది.
కొరియాలో ఉన్న స్పిరులినాలో లేదు. రోగాల బారిన జబ్బుల బారిన పడే రిస్క్ని తగ్గిస్తుంది. స్పెషల్లీ ఐస్ ప్రాబ్లమ్స్పై బాగా పనిచేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ని అంటే స్కిన్, లంగ్ క్యాన్సర్స్ని చాలా ఎఫెక్టివ్గా ప్రివెంట్ చేస్తుంది. మ్యాక్యులర్ డీజెనరేషన్, ఏజ్తో పాటు మన కంటిలో ఉండే మ్యాక్యులర్ అనేది డీజెనరేట్ అయ్యి తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. సెల్ గ్రోత్కి కూడా సహాయపడుతుంది. మేక్ అండ్ ఆర్గన్స్ హెల్తీ, మన బాడీలో లార్జెస్ట్ హై కాన్సన్ట్రేషన్ ఎనర్జీ కావలసినటువంటి హార్ట్, లంగ్స్, కిడ్నీ వాటిని హెల్తీగా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఈ 4 యాంటీ ఆక్సిడెంట్స్ రోల్స్ అనేది ఇట్స్ అమేజింగ్. మీరు ఎక్కడ కూడా దీనిని తప్పు పట్టడానికి వీలుండదు. సో వీటితో పాటు ఇంకా ఏం యూజెస్ ఉన్నాయి స్పిరులినాలో? ఓవరాల్గా చూసినట్లయితే ఐరన్ పరంగా మెగ్నీషియం, మినరల్స్ చాలా సమృద్ధిగా ఉన్నాయి. నర్వ్స్ అండ్ టిష్యూస్ చాలా హెల్తీ వర్క్ చేయడానికి సహాయపడుతుంది. ప్రోటీన్, హైయెస్ట్ ప్రోటీన్ ఫర్ 100 grams. మనం చికెన్ 100 grams తిన్నా దాని నుండి కేవలం 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. బాదం 100 గ్రాములు తిన్నా అందులో నుంచి కేవలం 15 నుంచి 16 గ్రాముల ప్రోటీన్ మాత్రమే మనకి లభిస్తుంది. కానీ 100 గ్రాముల స్పిరులినాను తీసుకుంటే 60 నుండి 70% ప్రోటీన్ మనకి లభిస్తుంది. దిస్ ఈజ్ ద హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. చాలా మటుకు ప్రోటీన్ని బయట నుండి తీసుకుంటాం. మన బాడీ వెయిట్ ఎంత అయితే ఉందో 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం. అదే పిల్లలకి 2 నుంచి 3 గ్రాములు అవసరం. అలాగే ప్రెగ్నెన్స్ లేడీస్కి నియర్లీ 3 గ్రాముల ప్రోటీన్ అవసరం. అలాగే పెద్దవాళ్ళకి మినిమం బాడీ వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత అవసరం. హెల్దీ బాడీ మెయింటైన్ చేసుకోవాలి. 1 కిలో వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. నిజానికి మనం అంత ప్రోటీన్ తీసుకుంటున్నామా? 50, 60, 70 కిలోల వెయిట్ మనం ఉంటున్నాం ఒక్కొక్కరం. ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం? ఎప్పుడైతే మనం ప్రోటీన్ సరిగ్గా తీసుకోమో మన మజిల్స్, మన కణజాలం ఏదైతే ఉందో టిష్యూస్ వీక్ అయిపోయి మనం కూడా వీక్ అయిపోతాం. మనం మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. స్పిరులినా అనేది ప్రోటీన్ యొక్క హైయెస్ట్ సోర్స్. దీంట్లో మనకి ఎగ్స్ కంటే ఎక్కువ, మిల్క్ కంటే ఎక్కువ మల్టిపుల్గా దొరుకుతున్నటువంటి హైయెస్ట్ సోర్స్ ఆఫ్ B12. హైలీ హెల్దీ ఐస్ అండ్ విజన్కి హెల్ప్ చేస్తుంది. మజిల్స్ మాస్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ స్టామినా, హెల్దీ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. బాడీని డిటాక్సిఫై చేస్తుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెయిట్ లాస్లో కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. బౌల్ ఫంక్షన్, మోషన్, బౌల్ మూమెంట్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ని రానియకుండా చేస్తుంది. ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ని తీసేస్తుంది. యాంటీ ఏజింగ్, కొన్ని రకాల స్కిన్ ఇష్యూస్ని ప్రివెంట్ చేస్తుంది. క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. సో ఇన్ని రకాలుగా స్పిరులినా పనిచేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న స్పిరులినా ఇండియాలో మనకి కేవలం 699 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఒక్క బాటిల్లో మనకి 60 క్యాప్సిల్స్ వస్తాయి. సో సోర్స్ చేసుకునే కంపెనీస్ ప్రెస్టేజ్ కంపెనీస్. 4,000 crore టర్నోవర్ చేసే కంపెనీ అమిటీ యూనివర్సిటీ, అమిటీ ఫార్మాసిటికల్ కంపెనీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ మురుగప్ప గ్రూప్ రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 16,000 కోట్లు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంపెనీ. మార్కెట్లో ఉన్న ఏ స్పిరులినా అన్నా తీసుకోండి, ద బెస్ట్ స్పిరులినానే తీసుకొని రండి. దానికి స్మెల్ అనేది ఉంటుంది. చాలామందికి ఇన్ని క్వాలిటీస్ ఉన్నా సరే ఇంకా ఎందుకు ఇష్టపడరు అంటే స్మెల్ ఎక్కువగా వస్తుంది. బట్ మన అటోమీ స్పిరులినా అనేది నో స్మెల్, జస్ట్. ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగించాలి, ఎవరు ఉపయోగించాలో తెలుసుకుందాం. 6 సంవత్సరాల నుంచి పైబడిన వారు అందరూ దీనిని వాడవచ్చు. ఎనీ టైం తీసుకోవచ్చు, నో కండిషన్. పర్ డే 2 tablets. సో మార్నింగ్ 1, ఈవినింగ్ 1 తీసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిలో
క్యాప్సిల్ని ఓపెన్ చేసి వాటర్లో వేసుకొని తీసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, అటోమీ స్పిరులినా యొక్క ఉపయోగాలు విన్నారు కదా, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ని మీరు పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.